నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సబితమ్మ గారు ఏదైతే మాట్లాడడం జరిగిందో, రేవంత్ రెడ్డి గారికి, సబితేంద్ర రెడ్డి గారికి జరిగిన కొన్ని సందర్భాలు వాళ్ళు బయటికి తీసుకొచ్చి, ఈరోజు నల్ల బ్యాడ్జ్‌లతో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. సో, దీని మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే ఆర్యవైశ్య చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రెజెంట్ అయితే మీరు ఒక లేడీగా సమాధానం ఇస్తారా దీనికి? లేదంటే ఒక 2 అధికార ప్రతినిధికి ఇస్తారా? 2 2 పార్టీ పరంగా ఇస్తా, అధికార ప్రతినిధిగా ఇస్తా. లేడీకి ఇస్తారు. సమాజంలో ఒక వాల్యూస్ ఉండి సమాజ శ్రేయస్సు కోరేదానిగా ఇస్తా. మరి ఏంటంటే నిన్న జరిగిన వ్యాఖ్యలు చూసుకుంటే, అటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి, ఇటు సబితేంద్ర రెడ్డి గారు మాట్లాడిన 2 చూస్తుంటే కంపేర్. ఇద్దరి దగ్గర ఏదో ఒక తప్పు ఉంది అన్నట్టుగా కనపడుతుంది. మరి మీరేం మరి చెప్తారు? మీరు మరి మా దగ్గర తప్పు ఉన్నప్పుడు మాకు కూడా తిట్లు పడ్డాయి కదా, తిట్టింది కదా. ఉమ్, మరి మేము ఎందుకో నల్ల బ్యాడ్జీలు ధరించలేదు. ఈ రోజు ఎందుకో రాష్ట్రం బంద్, ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్నాం, రాష్ట్ర బంద్కు పిలిపియలేదు. ఈ రోజు బయటపడ్డాయి, నిజాలన్నీ బయటపడ్డాయి. సిఎల్పి గారు మాట్లాడిన మాటలు చూడండి, వాస్తవాలని ప్రజలకు చెప్పలేదు. ఇదే అడ్డం పెట్టుకొని కదా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ ఇదే అడ్డం పెట్టుకొని కదా 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో పోయినప్పుడు మాకు మీరు ప్రచారం చేసుకున్నది ఏంటి? నేను స్వయాన సాక్షినిడా. నేను ఏ డోరు తట్టితే ఆ డోరు కాంగ్రెస్ లో మాకు వెయ్యాలనే ఉంది. ఆల్టర్నేట్ బీఆర్ఎస్ ని ఓడగొట్టాలనే ఉంది. కానీ ఆల్టర్నేట్ కాంగ్రెస్ కి ఇస్తే బీఆర్ఎస్ లో పోయి కలుస్తారు. ఇది ఒక్కటే చెప్పి కదా మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లో గెలుపు ఇద్దరు కలిసి, ఇగో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మాకు ఓటేయండి అని బీజేపీ వాళ్ళు అడుక్కున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ దగ్గర గెలిపించినా మళ్ళీ మా అకౌంట్లకే వస్తారు వాళ్ళు అని. ఇవి 2 చెప్పే కదా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చేశారు. మా 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 నాయకుల మీద, మా పార్టీ మీద నెపం వేసి మీరు పబ్బం గడుపుకున్నారు. మరి మీరు చేసింది ఏంది? ఈ రోజు మేము సంతాపం చెప్పాలి మీకు. ఈ రోజు మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి 12 మందిని తీసుకొని పోయి గవర్నర్ దగ్గర విలీనం చేస్తున్నామని చెప్పి లెటర్ ఇచ్చినటువంటి వాళ్ళు మీరు. అది పటాపంచలైంది నిన్న అసెంబ్లీ సాక్షిగా. మేము ఎవరని చెప్పినా నిమిత్త మాత్రులమే. స్వయాన సిఎల్పి లీడర్ ఇంటికి వెళ్ళి అడుక్కున్నా అని చెప్పిండు కదా, బతిలో అడుక్కున్నా అన్నాడు. ఆ గౌరవం ఇచ్చే కదా, ఒక మహిళకు గౌరవం ఇచ్చే కదా అడుక్కున్నాడు. బతిలాడు. ఒక సిఎల్పి లీడర్ గా ఆయన పోవద్దు, ఆమె గౌరవం ఉండాలి. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, దశాబ్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ నీకు ఇచ్చినటువంటి గౌరవం అదేనమ్మా. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీని నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. నిన్ను చూసి 10 మంది జూనియర్లు అందరూ ఓహో మేము కష్టాల్లో ఉన్నా కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు, లీడర్ కావాలంటే వీళ్ళని చూసి మేము కావాలి అని ఎదగాలనుకునే వాళ్ళు మిమ్మల్ని చూడాలి. ఏం నేర్పించారు మీరు సమాజానికి? ఏం మెసేజ్ ఇచ్చారు 12 మందిని తీసుకొని పోయి? అనుచిత వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు ఏం చేశారు అంటే మీరు చూడలేదా? నిన్న లైవ్ లో చూడలేదా? నేను రాత్రి 3 గంటల వరకు చూసిన. ఇంతగానో ఏడవడానికి కారణం ఏందని పిన్ టు పిన్ అంతా చూసిన రాత్రి 3 గంటల వరకు. మీకేమనిపిస్తుంది మరి దాన్ని చూస్తే? నాకేం అనిపించట్లేదు. కేటీఆర్ ఆడిపిస్తే ఆడపిల్లల్ని, మహిళల్ని అడ్డం పెట్టుకొని డ్రామా షురూ చేసిండు అనిపించింది. పాపం అమాయకురాలైనటువంటి సబితమ్మకు అర్థమైతలేదు ఆ విషయం. మా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటైతే ఆమె ఆయన నమ్ముతుంది. ఆమెనేమో మమ్మల్ని ముచ్చిపోయింది, రామారావు ఏమో ఆమెను ముంచుతట్లున్నాడు. ఆమె రాజకీయ భవిష్యత్తు క్లోజ్ చేసేటట్టు కనబడుతున్నాడు నాకైతే. ఆమె ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది నా ప్రెస్ మీట్ లో కూడా. ఆవిడ చెప్తూ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, సబితేంద్ర రెడ్డి వల్లే నువ్వు సీఎం అయినావు, అది గుర్తుపెట్టుకో అని చెప్తుంది ఆమె ఒక ప్రెస్ మీట్ లో. మరి మీరు ఏం చెప్తారు దానికి? నేను ఒకటి అడుగుతున్నా, ఇందిరాగాంధీ కరెక్ట్, సోనియా గాంధీ కరెక్ట్, మరి ఈ మధ్యలో సబితమ్మ ఏంటట? మరి ఆవిడ చెప్తుంది, మరి మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా. నువ్వు పార్లమెంట్ టికెట్ తీసుకో తమ్ముడు అని చెప్పినామే. ఈ రోజు టికెట్ కన్ఫర్మ్ గానే పొద్దున్న లేచి ఆమె పార్టీ మారడం ఏంటంట? నువ్వు చేసిన మోసం కాదా? అదే మోసం మాట చెప్పిండు కదా. నేను దగ్గరుండి గెలిపిస్తా, ఎలక్షన్ చీఫ్ గా ఉండి నేను గెలిపిస్తాను నీకు చెప్పి పొద్దుగా లేచి వరకు పెట్టేబేడ సదురుకొని పోయినావు నువ్వు. రాహుల్ గాంధీతోనే ఢిల్లీలో మాట్లాడిస్తా అని చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ పోయినవేంది? అదే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చూసుకొని, రాహుల్ గాంధీ గారు ఫోన్ చూసి నువ్వు అవతల పోయి బ్లాక్ మెయిల్ చేసి ఓవైసీని కూర్చోబెట్టుకొని కేసీఆర్ ని కూర్చోబెట్టి ముంగల కూర్చోబెట్టి ఇగో చూడు నాకు రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు మంత్రిస్తే వస్తా లేకుంటే లేదని. గిది మా రాహుల్ గాంధీ ఫోన్ చూసుకునే కదా నువ్వు బ్లాక్ మెయిల్ చేసినావు. మరి నీకెక్కడ ఎథిక్స్ అమ్మా? మా పార్టీని అడ్డం పెట్టుకునే కదా నువ్వు మంత్రి పదవి సంపాదించుకున్నావు. మా పార్టీ బీఫామ్ మీదనే గెలిచినావు కదా. చెప్పు నాకు, నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరు? ఇందిరారెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకేం అవసరం? ఆమె దగ్గర పోయి చెవెళ్ళ చెల్లెమ్మ అని ఆమె దగ్గర నుంచి మొదలు ఒక సెంటిమెంట్ తీసుకున్నాం, ఒక ఆడపిల్లని గౌరవించినాము. ఆడపిల్లలకు గౌరవం లేదు కాంగ్రెస్ లో అని చెప్పడానికి నీకెంత సిగ్గు అనిపించలేదు? అంటే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీకేమైనా జరిగిందా? నీకేమైనా తప్పుడు జరిగిందా కాంగ్రెస్ లో? 10 ఏళ్ళు నువ్వు ఉండగలిగినావు అంటే కాంగ్రెస్ ఇచ్చిన రెస్పెక్టే కదా నీకు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రియారిటీనే కదా. మరి ఆ ప్రియారిటీని మర్చి నువ్వు అవతల పార్టీకి స్వలాభాల కోసం పోయి ఈ రోజు తిన్నింటి వాసాలు ఎట్లా లెక్క పెడతావు? రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిన నన్ను ముంచింది రేపు నేను ముస్తుంది అన్నాడు. కరెక్టే కదా.
ఉమ్. ఆమె పేరు కానీ తీసుకోలేదు. అది- అది ఆమె కరెక్టేనా పేరు అంటే ఆ తీసుకోలేదు. వర్డ్ కరెక్టేనా అంటే ఒక గుమ్మడికాయ సభలో దొంగలు ఆ మాట అన్నట్టు. కరెక్టేనా అంటే ఒక సీఎం వ్యక్తి ఆయన అప్పుడే అప్పుడే కదా ఆమె మాట్లాడడం బస్ట్ కరెక్టేనా? అయింది. ఉమ్, భ్రష్ట్ అయిపోయింది కదా. ఉమ్, మరి ఆమె నిజాలు బయటకు వచ్చినాయి కదా అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు. ఆమె ఎందుకు రాజకీయంగా పోయినప్పుడు రాజకీయంగా ఆన్సర్ చెప్పేది, వ్యక్తిగతంగా ఎందుకు పోయింది రేవంత్ రెడ్డి మీద? ఉమ్, నా నియోజకవర్గం ఎలక్షన్ అవును బరాబర్ మాట్లాడతాం, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాంగ్రెస్ మోసం చేసిపోయినాం అని చెప్తాం. ఎందుకు చెప్పం? ఉమ్, చెప్పే అధికారం మాకు లేదా? మా బీఫామ్ మీద గెలిచి నువ్వు అవతల పార్టీలకు పోయినావు. ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా 10 మంది వచ్చిర్రు. మీకు అనే అధికారం ఉంది అంటున్నా నేను. యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఏ పొలిటీషియన్ గా నేను చెప్తున్నా, మీకు అనే అధికారం ఉంది. మీ బీఫామ్ మీద గెలిచిర్రు. ఉమ్, నేను అంటున్నా అట్ ద సేమ్ టైం మాకు కూడా అధికారం ఉంది కదా. ఉమ్, మేము నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రజల్ని ముంచి పార్టీని ముంచింది, ప్రజల్ని కూడా ముంచుతుందని చెప్పిండొచ్చు. ఉమ్, ప్లస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో 196 చెప్తూనే ఉంటాము. మా పార్టీ గెలుపు కోసం, మా పార్టీకి చేసిన మోసం గురించి మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. ఉమ్. చెప్పినాం అఫ్ కోర్స్. మరంటే మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి మరి? ఏమైంది మరంటే ఏమైంది? ఇప్పుడు అప్పుడు గతంలో కాంగ్రెస్ ఏమైంది అని నుంచి అడుగుతున్న పరిస్థితి అని అంటే ఏమైంది అంటే అంటే ఏంటంటే మా ఇప్పుడు దగ్గర మంచి స్వేచ్ఛ ఉందని బాధపడుతుర్రా? లేదని చెప్తున్నారు మరి చాలా ఎవరు? మంది. ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు చాలా మంది వాళ్ళు లేదని చెప్పిండ్రు చెప్తున్నారు మరి. అంటున్నారు కదా. ఎందుకు మరి బీఆర్ఎస్ నాయకులకు ఎట్లా తెలుసు మా దగ్గర స్వేచ్ఛ లేదని? ఇక ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో పోయిన వాళ్ళు చెప్తున్నారు కదా. ఉమ్, మరి ఆ పార్టీ స్వేచ్ఛ లేనప్పుడు మంత్రి పదవి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని ఉంటివి. ఉమ్. ఎందుకు 10 ఏళ్ళు అనుభవించినావు నీకు స్వేచ్ఛ లేకపోతే? మరి మళ్ళీ గద్వాల ఎమ్మెల్యే నేను మళ్ళీ అడిగిన ఎందుకు దానికి వెనక్కి ఆన్సర్ వెళ్ళినట్టు కావాలి. ఇప్పుడు వచ్చిండుగా, ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చిండుగా, ఉమ్, నేను పోవట్లేదు ఇక్కడనే ఉంటున్నా అని. ఉమ్. వాళ్ళు మరి మొన్న వాళ్ళ పూటకొక ప్రచారం అదే రంగం- కదా మరి. ఆ? మొన్న ప్రచారం అదే మళ్ళీ ఆయన టీఆర్ఎస్ వచ్చి లోకి చెప్పిండా? వచ్చింది. ఆయన వచ్చి ఆయన స్టేట్మెంట్ వీడియోలు కూడా పెట్టారు కదా ఆ రోజు ఏమని? కలిసినట్టు కేటీఆర్ కలిసినారు కలిసిన మళ్ళీ నేను back to నేను అడిగే ప్రశ్న BRS అని సమాధానం బ్యాక్ టు ఉమ్, బీఆర్ఎస్ అని చెప్పిండు గానీ అలా ఇమడలేకపోయినా, ఉమ్, ఆడ నేను తట్టుకోలేకపోయినా అనే వీడియో చూపి నాకు ఎక్కడ. ఉమ్. మరి ప్రచారం అయితే అదే చేస్తున్నారు BRS 196 పార్టీ వాళ్ళు చేస్తారు. ప్రచారం. నిజాలు నిన్న బయటకు వచ్చినాయి. 12 మంది పోయినప్పుడు అభివృద్ధి కోసం అని చెప్పిండ్రు. నిన్న మా గత సిఎల్పి బట్టి విక్రమార్క గారు క్లియర్ గా చెప్పారు కదా, నీకు దశాబ్ది కాలంగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందమ్మా, ఇట్లా తప్పు చెయ్యకు, మోసం చేయకు, కాంగ్రెస్ కి నీకు ఇక్కడ రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది, 2 సార్లు మంత్రి పదవి ఇచ్చింది, మోసం చేయకమ్మా, ఇంటికి వెళ్ళి అనేక మంది నాయకుల్ని తీసుకొని పోయి బదిలాడుకున్నా అని చెప్పిండు కదా. ఉమ్. నిన్న నిజాలు బయటకు వచ్చినందుకు ఆమె తట్టుకోలేక ఏడ్చింది. ఉమ్. దాని వల్ల వచ్చింది ఆ, కదా, ఇది కాదు. బరాబర్. Matter అయితే వేరు. నాకైతే అదే కనిపించింది. మరి మీకు నేను ఒకటి అడుగుతున్నా, తన మహిళ కాబట్టి బయటకు వచ్చి కన్నీటి పెట్టుకుంది. అవును. మరి సిఎల్పి గారు బాధపడ్డ దాని మీద మీకు ఎందుకు సానుభూతి లేదా? ఎవరికి ఉమ్. సానుభూతి లేదా అని అడుగుతున్నా. ఉండాలి కదా సానుభూతి. ఉండాలి ఉండాలి. మరి ఆయన మీద ఎందుకు లేదు? ఈ రోజు మీరు నల్ల బాడ్జీలు ధరిస్తుండ్రే. మరి సిఎల్పిని ఈ రోజు దళితుని ఒక్కొని చేసి ప్రజాపక్షాన నిలబడేటటువంటి నాయకుడిని వదిలేసి నువ్వు అవతల పార్టీలకు పోయినప్పుడు నీ మీద కూడా మేము ఇట్లనే చేసేది ఉండేనా? ఉమ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కడుపులో పెట్టుకుంది. Hmm. నీ అంతటా నువ్వు బయటకు వచ్చినావు కాబట్టి నిన్న మేము చెప్పాల్సి వచ్చింది. లేకపోతే 5 ఏళ్ల నుంచి మేము ఎక్కడ బయటపడలేదే ఈ విషయం. Hmm. సిఎల్పి గారు నిన్న చెప్పినప్పుడే నేను అనుకున్నా, ఓహో ఇంత జరిగిందా అనుకున్నా. మాకే తెలియదు ఇన్నర్ పార్టీలో ఇంత జరిగిన విషయము. ఉమ్. మేము బాధపడ్డాం ఆ రోజు. సిఎల్పి గారు ఏమంటలేరా, ఇంతమంది పోయినా కూడా వాళ్ళ మీద అనర్హత వేట వేస్తలేరా అని మేమే బాధపడ్డాం. మరి అంటే ఈ రోజు బ్లాక్ డే కి పిలుపునిచ్చారు మరి వాళ్ళందరూ ఎక్కడ పడితే వాళ్ళకు అక్కడ వైట్ ధర్నాలు డే చేస్తున్నారు. కనబడతలేదు కాబట్టి Hmm. బ్లాక్ డే కి పిలిపించారు. ఉమ్. తెలంగాణలో అందరు ప్రజలు బాగా ఉన్నారు కదా సుభిక్షంగా, ఉమ్. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు బాగుంటే వాళ్ళేడ తట్టుకుంటారు? Hmm. ప్రజల భూముల్ని కొల్లగొట్టిండ్రు, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిండ్రు, ప్రజల మీద అప్పు మోపిండ్రు. ఈ రోజు ప్రతి సామాన్య మానవుని నెత్తి మీద 1,00,000, 1,50,000, 2 లక్షల అప్పు పెట్టిండ్రు కదా. వాళ్ళు బాధపడ్డారు. ఆ రోజు ఇంకా దోచుకున్నారు. దోపిడి దొరికితే దొంగలని దోసుకున్నారు. Hmm. దొంగలకు దొరికింది చాలు అన్నట్ల దోసుకొని 10 ఏళ్ళు దోసుకున్నారు. బాధపడరా? మన మీద 10 లక్షల కోట్ల అప్పు వేసారు. బాధపడుతురా? ఉమ్. మరి ఈ ప్రజల బాధ మీకు కళ్ళకు కనబడతలేదా? మరి నిన్న కేటీఆర్ అంటుండు కనీసం ఒక్క జాబ్ ఇచ్చినా కూడా నేను రాజీనామా చేస్తా అంటుండు ఆయన. మరి ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఇప్పుడు నిన్న వెబ్సైట్ లో statement. చూసుకోండి మేము ఎంత మందికి కొలువుల మీద సంతకాలు పెట్టి ఇచ్చిండ్రు మా వాళ్ళు. అంటే ఈ మేము స్టేట్మెంట్ అధికారులు. ఎలా తీసుకుంటారు మీరు? నేను ఒకటే ఆన్సర్, సౌబక్నా ఏ క్లిక్నా రాసింది ఉంటది. ఎవరు ఏ రోజు కొలువు ఇచ్చిండ్రో అలా కనబడుతుంది. రాజీనామా చేయమని ఆయన ఇంటికి మీరు పోయి అడగండి. ఉమ్. ఇగో ఇది తీసుకొని పోండి స్టేట్మెంట్, నేను చెప్పనవసరం లేదు. ఉమ్. ఆ స్టేట్మెంట్ తీసుకొని పోయి చూపియండి. సార్ ఫైనల్ గా మరి ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఏం ఉండబోతుంది? మాదేం కార్యాచరణ ఉంటది? నేను అదే అడుగుతున్నా. ఆర్ఐఎస్ చైర్మన్ గా Yeah. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అది నేను అడిగి. మాకు ప్రభుత్వ పరంగా ఫండ్స్ వస్తాయి. Hmm. మా పేద ఆర్యవైశ్యులకి సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నన్ను ఎన్నుకున్నారు అనుకుంటున్నా నేను. Hmm. ఎందుకంటే సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దాన్ని, Hmm. ఒక మహిళగా ఎన్నో ఆటుపోట్లు తిని సమాజంలో ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన దాన్ని, Hmm. ఒక తొలి కార్పొరేషన్ చైర్మన్ గా అవును. తన చరిత్రలో మిగిలిపోయేటట్టు, అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా కూడా తనకున్నటువంటి ఉద్దేశం నేను ఇదే అనుకుంటున్నా. అందరు కూడా నాయకులు అదే చెప్పారు. Hmm. ఎవరికో ఇస్తే వాళ్ళ చరిత్రలో మిగులుతారు. నువ్వు పనిచేసిన దానివి, నీ భవిష్యత్తు చాలా ఉంది,
తొలి చరిత్రలో ఉంటది. తొలి చైర్పర్సన్ గా నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అవును. కాబట్టి నేను కూడా పూర్తి మనస్తత్వంతో, మంచి మనసుతో సేవ చేస్తా. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి నీళ్లు సారీ ఆహ్, నిధులు, లేదు లేదు. ఉద్యోగం, విద్య, వైద్యం. వైద్యం. ఈ మూడిటి మీద శ్రద్ధ వహించి ప్రభుత్వ పరంగా మా వాళ్ళకి చెందాల్సినటువంటి హక్కుల్ని, పేదలకు కాపాడాల్సినటువంటి దాన్ని నేను ఈరోజు అంటే ప్రభుత్వ పరంగా వ్యాపారంలో గానియండి, విద్యలో గానియండి, వైద్యంలో గానియండి, ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని సహాయం అందిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా అబ్రాడ్ పోయి చదువుకోవాల్సినటువంటి విద్యార్థుల కోసం ఉమ్. చాలని ఆర్థిక ఇబ్బందులతోని బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ కోరికల్ని నెరవేర్చడం కోసం సబ్సిడీ రుణాలనిచ్చి మరి ఉన్నత విద్య కోసం సహకరిస్తాం Next తప్పకుండా. అంటే మినీ గతంలో- మైక్రో ఇండస్ట్రీస్ ని సహకరిస్తాం. మరి అలాగే వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మా కుల వృత్తి వ్యాపారం ఈరోజు ఆ వ్యాపారాలకు దెబ్బ తగులుతుంది. ఆ వ్యాపారాలు పోతే వాళ్ళకి వేరే సోర్స్ లేక రోడ్డు మీదకి వచ్చినటువంటి వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి ఎంతో కొంత పూర్తి స్థాయిలో నేను చేయడానికి నేనేమి భగవంతుని గాను. ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఎంతో కొంత వాళ్ళకి న్యాయం చేసి వారికి మేలు చేస్తానని రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.